హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు మీరందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నది మీరు మీ కిడ్నీని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో గురించి. మీరు కిడ్నీని డిటాక్స్ చేయవచ్చు. ఇవి కొన్ని ఇంటి చిట్కాలు మాత్రమే. ఇవి మీ ఇంట్లో, మీ వంటగదిలో సులభంగా దొరుకుతాయి. మరి వీడియోను ప్రారంభిద్దాం. మరి తెలుసుకుందాం మీరు మీ కిడ్నీని ఎలా డీటాక్స్ చేయవచ్చు. మన శరీరానికి ప్రతి అవయవం ఎంత ముఖ్యమో అలాగే కిడ్నీ కూడా చాలా ముఖ్యమైంది. కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం, బీపీని నియంత్రించడం మరియు విషాలను బయటకు పంపడం. కానీ మన కిడ్నీలు ఏదైనా కారణం వల్ల ధీరేగా దెబ్బతినడం ప్రారంభిస్తే ఎక్కువగా మన కిడ్నీని డ్యామేజ్ చేసే కారణాలు మన స్వంత జీవనశైలి. అంటే బీపీ, షుగర్ వంటివే. మీకు బీపీ, షుగర్ ఉంటే చాలా కాలంగా ఉంటే, మీరు మందులు తీసుకోకపోతే లేదా ఎలాంటి చికిత్స తీసుకోకపోతే ఇది ముందుకు వెళ్ళే కొద్దీ మీ కిడ్నీలు ధీరగా దెబ్బతింటాయి మరియు అవి తమ పనితీరును కోల్పోతూ పోతాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది మన క్రియాటినిన్ పెరుగుతుంది, మన యూరియా పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఒక పరిష్కారం చేయొచ్చు. అంటే మనం మన కిడ్నీ పనితీరును మెరుగుపరచొచ్చు మరియు క్రానిక్ కిడ్నీ డిసీజ్ నుండి తప్పించుకోవచ్చు. మీ కిడ్నీలను డిటాక్స్ చేయడానికి మీ వంటగదిలో ఎప్పుడూ దొరికే అజ్వైన్ ఉంది. మీరు మీ భోజనంలో కూడా వేసుకుంటారు. అలాగే అజ్వైన్ నీటిని కూడా తాగుతారు. చాలా మంది అజ్వైన్ తింటారు. దాని నీటిని కూడా తాగుతారు. అలాగే చాలా మంది రోగులు అజ్వైన్ తినడం ఇష్టపడరు కూడా. కానీ మీరు అజ్వైన్ తీసుకుంటే మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే అజ్వైన్‌లో సహజంగా డయూరెటిక్ ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి, మీ కిడ్నీ నుంచి విషాల్ని బయటికి తీసేస్తుంది. మరియు కిడ్నీని డిటాక్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అలాగే చాలా మంది రోగులకు గ్యాస్, ఆమ్లత, మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మీరు ఒక చెంచా అజ్వైన్ నీరు తీసుకుంటే, పొడి అజ్వైన్ తినేసి పైగా నీరు తాగితే, లేదా ఒక గ్లాస్ నీటిలో అర చెంచా అజ్వైన్ బాగా మరిగించి తాగితే, ఇది మీ కిడ్నీని డీటాక్స్ చేస్తుంది. మరియు మీకెప్పుడూ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రాకుండా చూస్తుంది. రెండో పరిష్కారం ఏమిటంటే అది నిమ్మకాయ నీరు. అవును, నిమ్మకాయ నీరు వారి కోసం. అంటే వారికి తరచూ కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయో వాళ్ళ కోసం. కాబట్టి మీరు నిమ్మకాయ నీరు తాగితే ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మీరు నిమ్మకాయ నీరు కూడా తాగడం ద్వారా మీ కిడ్నీని డిటాక్స్ చేసుకోవచ్చు. అలాగే కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మూడవ ఇంటి పరిష్కారం ఏమిటంటే అది యాపిల్. అవును, యాపిల్. యాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గిస్తాయి, ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. అలాగే మీ కిడ్నీపై ఏదైనా రకమైన గాయం వస్తే అది బీపీ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, లేదా కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు. మీరు యాపిల్ తినడం వల్ల ఆ కిడ్నీకి జరుగుతున్న గాయం అక్కడే ఆగిపోతుంది. ఎందుకు? ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కిడ్నీని కాపాడతాయి. మరియు కిడ్నీ డిటాక్స్‌లో సహాయపడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం లేచి ఒక యాపిల్ తింటే మీ కిడ్నీ జీవితాన్ని పెంచుకుంటారు. నాలుగవది అల్లం. అల్లంలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది కూడా ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది మరియు కిడ్నీ డిటాక్స్‌లో సహాయపడుతుంది. కాబట్టి మీరు అల్లం నీటిని కూడా సులభంగా తీసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు క్రాన్‌బెర్రీని కూడా సులభంగా తీసుకోవచ్చు. చాలా మంది రోగులకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య ఎప్పుడూ ఉంటుంది. మరియు మళ్ళీ మళ్ళీ వచ్చే యూటీఐ కూడా మీ కిడ్నీకి నష్టం కలిగించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు యూటీఐ రాకుండా, మూత్రంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలనుకుంటే మీరు క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను సులభంగా తీసుకుని మీ కిడ్నీని డీటాక్స్ చేయవచ్చు. మరియు క్రానిక్ కిడ్నీ డిసీజ్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇది కాకుండా ఇంకో ఇంటి చిట్కా అంటే ఆవల. ఆవలలో విటమిన్ సి ఉంటుంది. ఇది యూటీఐ నుంచి రక్షిస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ నుంచైనా ఇది రక్షిస్తుంది. మీ ఇమ్యూనిటీని బలపరిచేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌ని కూడా తొలగిస్తాయి. కాబట్టి మీరు ఆవలను కూడా తీసుకోవడం ద్వారా మీ కిడ్నీని డిటాక్స్ చేయవచ్చు మరియు కిడ్నీ పనితీరును మెరుగుపరచవచ్చు. ఇవాళ నేను మీకు చాలా ఇంటి చిట్కాలు చెప్పాను. ఇవన్నీ సహజమైనవే. మీరు వీటిని ఉపయోగించి మీ కిడ్నీని డీటాక్స్ చేయొచ్చు. అలాగే మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇవాళ వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.